పరిశుద్ధులైన దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ప్రభు యొక్క ఆశీర్వాదం వల్ల అందరూ కూడా క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నాను. మరి ఇక సమయంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ వాక్యాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు నామములో కోరుకుంటున్నాను. జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని మీరు సపోర్ట్ చేయవలసిందిగా ప్రభు నామములో కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు దైవవాక్యం మనం చూద్దాము. లోకంలో కావలసిన అవస్థత ఏమిటి అంటే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ రెండు రకాలు కలిగిన ప్రేమలు ఉన్నాయండి ప్రపంచంలో. కానీ బైబిల్ చెప్తుంది మూడో రకం కలిగిన ప్రేమ కూడా ఉంది. ఏంటి ఈ ప్రేమలు అంటే, ఒకటి శరీర ప్రేమ, రెండోది ఆత్మీయత ప్రేమ. ఆత్మను ప్రేమించేవారు ఒకరు, శరీరాన్ని ప్రేమించేవారు ఒకరు. అయితే మూడో ప్రేమ కూడా ఉంది. అది ఏమిటన్నదే ఈరోజు వాక్యంలో మనము చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం తీసుకుని వచ్చారు అంటే, పగకి బదులు, ద్వేషానికి బదులు, అసూయకి బదులు ఆయన ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అది మనందరికీ కూడా సమానంగా పంచి ఆయన వెళ్ళిపోయాడు మరలా తన తండ్రి దగ్గరికి. ఆమేన్. మరి వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే మూడో రకం కలిగిన ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మూడో రకం కలిగిన ప్రేమ ఏమిటంటే, అక్కడ 37వ వచనంలో 10వ అధ్యాయము మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడుతున్నాడు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు. ఒకటి. రెండోది కుమార్తెలైనను కుమారులనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు అన్న ఈ రెండు అంశాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఈ యొక్క సమయంలో. ముందు మనం చెప్పినట్లుగా ప్రేమ అనేది రెండు రకాలు. ఒకటి శరీర ప్రేమ, రెండోది ఆత్మీయ ప్రేమ. ఇది మూడో రకం ప్రేమ ఏంటంటే మనుషులను ప్రేమించే ప్రేమ. ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు. మహాగణుడు అయిన తండ్రి, వందనం నాయన. ఈ సమయంలో తండ్రి నీ వాక్య ద్వారా మాతో మాట్లాడిపోతున్నందుకు స్తోత్రములు నాయన. నీవు ఇచ్చిన ఈ వాక్యము మా జీవితంలో తండ్రి మేలు పొందుకున్నటకు, ఆలోచించుకున్నటకు నాయన, మా జీవితాలు సరిచేసుకున్నటకు సహాయం చేస్తామని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సొత్తుగా వాడుకుంటున్నందుకు స్తోత్రం తెలుస్తూ విన్నవారిని అందరూ కూడా మీరు కరుణించి కటాక్షించమని నజరేయుడైన క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, మరి మూడో రకం కలిగిన ప్రేమ ఏమిటంటే మనుషులను ప్రేమించడం. ముందే చెప్పాను కదా, శరీర ప్రేమ, ఆత్మీయ ప్రేమ. ఎందుకు శరీర ప్రేమ అంటున్నాను అంటే, చాలామంది చూడండి, మనము వివాహ సందర్భంలో ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. ఒక యవనస్తుడికి యవనస్తురాలికి వివాహం చేయాలంటే వారు దేన్ని చూస్తారో తెలుసా? వారి శరీర అందచందాలను చూస్తారు. స్త్రీ కానీ పురుషుడు కానీ వారి శరీర అందచందాలను చూసి ప్రేమించేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆమెలో ఉన్న అవయవాలు అనగా కళ్ళును చూసి ఇష్టపడేవారు కొంతమంది ఉంటారు. మాట తీరును చూసి ఇష్టపడేవారు కొంతమంది ఉంటారు. లేక శరీర అందాన్ని చూసి ఇష్టపడేవారు కొంతమంది ఉంటారు. అలాగే పురుషులు కూడా స్త్రీలు అలాగే చూస్తుంటారు. ఇది ఏ ప్రేమ? శరీర ప్రేమ. రెండోది ఆత్మీయ ప్రేమ. అంటే వారు ఎంత మంచివారు, వారి నడకలు, వారి మాటలు, వారి యొక్క భవిష్యత్తు ఏమిటి,
ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని గమనించి వారి మాట తీరును బట్టి వారు చేస్తున్న క్రియలను బట్టి వారిని మన ఆత్మలో అభినందిస్తూ వారికి కావాల్సిన విలువనిస్తూ వారిని గౌరవిస్తూ ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మూడో రకం కలిగిన ప్రేమ ఏంటంటే మనుషులను ప్రేమించడం. చాలామంది అనుకుంటారు, ఏంటి మనుషులను కదా ప్రేమిస్తారు అంటే ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే అత్యధికంగా ఉంటుందంట. అనగా దేవుణ్ణే మర్చిపోయే ప్రేమించేంత ప్రేమ. అందుకే క్రీస్తు వారు ఇక్కడ అంటాడు కదా, నీ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు. ఎందుకు ఈ మాట చెప్పాడు ప్రభు? ఎందుకు చెప్పాడు అంటే అవసరమైతే నీ తల్లి కానీ తండ్రి కానీ నేను విడిచిపెట్టేస్తాను. అవసరమైతే నీ కుమార్తె కానీ కుమారుడు కానీ నేను విడిచిపెట్టేస్తారు. కానీ ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను అంటి పెట్టుకొని నీతో ఉంటూ నిన్ను కాపాడి నేను ప్రేమించేవాడు తండ్రి ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంత గట్టిగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 10:37 ఏమంటున్నాడంటే నీ తల్లినైనను తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించాడు. అంటే నాకు అర్థం ఏంటి? వాళ్ళని ద్వేషించి నన్ను ప్రేమించమని అర్థం కాదు, ప్రేమించమన్నాడు. ఎందుకంటే వాళ్ళు కన్నారు కనుక వారిని మనం అభిమానించాలి, ప్రేమించాలి. వారి కోసం మనం ఏమైనా చేయాలి, తప్పదు. అలాగే నీ తోబుట్టిన వారిని, అన్నో తమ్ముడో అక్కో చెల్లో, వారిని కూడా మీరు ఏం చేయాలంటే ప్రేమించాలి. ఎందుకంటే కుటుంబం కనుక. వారికంటే వెనకాల పుట్టినవాడవా లేకుంటే ముందు పుట్టినవాడవా అని కాదు. మీరంతా ఒక రక్త సంబంధికులు కనుక వాళ్ళని ప్రేమించాలి. కానీ వీరందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించమన్నాడు. అనగా ఎవరిని? దేవుని క్రీస్తుని ప్రేమించమన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి అనగా తన మాటకు విలువిచ్చి ఆ మాటకు ఇష్టపడమని. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే అర్థం ఏమిటి? ఎంతమంది తెలుసు మీలో? ప్రేమ అంటే ముందు మనం చెప్పుకున్నట్లుగా అందాన్ని చూసి ప్రేమించడం, శరీర ఆకారం చూసి ప్రేమించడం, డబ్బుని చూసి ప్రేమించడం, వారికి ఉన్న స్తోమతను బట్టి ప్రేమించడం, లాంటి వారు చదువుకున్న చదువును బట్టి ప్రేమించడం, వారు చేసిన ఉద్యోగాన్ని బట్టి ప్రేమించడం, వారి సంపదను బట్టి ప్రేమించడం. ఇది కాదండి. ఇది ఎలాగా ఉందో మనుషుల్లో. అసలు ప్రేమ ఏంటో తెలుసా? అసలు ప్రేమ ఏంటో తెలుసా? నీ యొక్క మాట తీరుని బట్టి ప్రేమించు. ప్రేమ అన్న 2 పదాలకు అర్థం ఏంటంటే ఇష్టపడుట. అంతే, కిందకనే ఏముందా ఏంటి? దీని మించిన మాట ఇంకోటి ఏమైనా ఉందా? ప్రేమ అంటే ఏంటి? ఇష్టపడడం, అంతే. ఒకరికి ఒకరు ఇష్టపడడం. ప్రభు ఏమన్నంటే వీరందరికంటే నా మాటను ప్రేమించు. అంటే నా మాటకు నీవు ఇష్టపడు, నా మాట విను ఇష్టంగా. అప్పుడు నీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నావో ఖచ్చితంగా నా తండ్రి నీకు అది అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట మనం ఒకటి చూసుకుంటే బైబిల్లో కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా సరే జాగ్రత్తగా ఉండాలి మాట. ఎందుకంటే ఈరోజు వాటి కోసమే చాలామంది ఏదేదో కథలు చెప్తున్నారు. ఒక రకంగా క్రీస్తుని హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారు. ఒకడంటాడు, మీ యేసుక్రీస్తు దేవుడా. ఏంటండి మీ యేసుక్రీస్తు దేవుడా? జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా అలా మాట్లాడరు. బుద్ధి వివేకం కలిగిన వాడు ఎవడు అలా మాట్లాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే బైబిల్లో? నేను దేవుని చెప్పాడా ఎక్కడైనా? దైవ కుమారుణ్ణి అన్నాడు, అంతే. నేను దేవుని కాదు, నేను దైవ కుమారుణ్ణి. నా తండ్రిని పంపగా నేను వచ్చిన వాడిని. నా తండ్రి పని చేయడానికి భూమి మీదకి వచ్చాను అని చెప్పాడే కానీ నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నా వెనక ముందు ఎవరు లేరు, కానీ మీ అందరూ నన్ను పూజించండి, నాకు నమస్కారం చేయండి, నాకు సాష్టంగా పడండి,
మీ కానుకలన్నీ తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టండి, నాకు మీరు సేవ చేయండి. అది ఎక్కడని చెప్పాడా? ఎక్కడని చెప్పాడండి బైబిల్లో? యేసుక్రీస్తు దేవుడు దేవుడు అని చెప్పలేదండి. ఆయన ఒక ప్రవక్త అంతే. అయితే దేవుని యొక్క ఆత్మ శరీర రూపమే వచ్చి మన మధ్యకి వచ్చి ప్రధాన బోధకుడుగా, ప్రధాన ప్రవక్తగా వచ్చాడే తప్ప, కానీ అధికారం అయితే తండ్రి ఆయనకి ఇచ్చాడు. అధికారం అయితే తండ్రి ఇచ్చాడు. ఎలాంటి అధికారం? ప్రాణాన్ని అవసరమైతే ప్రాణాన్ని తీసుకునే అధికారం, మరలా దాన్ని పొందుకునే అధికారం ఇది ఇచ్చాడు తండ్రి. తను చేసిన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం ఇచ్చాడు. కానీ నేనే తండ్రిని, నేనే దేవుని చెప్పలేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి 4 సువార్తల్లో, ఏది మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఎక్కడైనా సరే నేను దైవ కుమారుని అన్నాడే కానీ నేనే దేవుని అనలేదు. పిలాతు రాజు అడుగుతాడు ఒక చోట, ఒక సందర్భంలో, అందరికీ తెలిసే మాట. ఏమడిగాడని పిలాతు రాజు ప్రభుని ఆ రాత్రికాల సమయంలో ఆ యొక్క మందిరం దగ్గర ఏమడిగాడైనా, ఆయన అంతఃపురంలో ఆ లోపల ఏమడిగాడు? నీవు రాజువా? ఎస్, ఐ ఆమ్ కింగ్ అని చెప్పాడా అండి? చెప్పాడా? నీవు రాజువా అనేటప్పుడు అడిగినప్పుడు, అవును నేను రాజునే, నాకు సర్వాధికారం ఉంది, నేనే దేవుణ్ణి అన్నాడా? నీవన్నట్లే ఏంటి, నీవన్నట్లే అన్నాడు తప్ప నేను రాజుని చెప్పలేదు. ఆఖరికి ఇస్కరియోత దొంగ ముద్దు పెట్టి ఆయనను అప్పగించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన తెలియదా? ఎందుకంటే దైవ కుమారుడు కదా. కానీ మానవుడి యొక్క స్వభావంతోనే, మానవుని యొక్క లక్షణాలతోనే భూమి మీద ఉన్నాడు. అప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. కానీ కొంతమంది వితండవాదులు ఏం వాదిస్తారంటే యేసుక్రీస్తు దేవుడు అని మీరు అంటున్నారు కదా, దేవుడా అంటారు. జ్ఞానం లేని మాట అంటాను నేనైతే. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు, అనగా శరీరాన్ని విడిచిపెట్టే వరకు చాలా పేర్లు ఉన్నాయండి. ఒక దగ్గర ఏమన్నాడు? ఇదిగో మీకు ఒక కుమారుని అనుగ్రహించబడును. ఒక శిష్యుడు పుచ్చుకుంటలతో చుట్టి చుట్టులో పండుకున్నాడు. మెస్సీ గారు దైవ కుమారుడు అని పేర్లు ఉన్నాయి తప్ప ఆయనే దేవుడిని అక్కడ చెప్పలేదండి. ఎందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు మనము అవివేకంతో ఆలోచిస్తున్నామేమో కొంతమంది సంగమా. ఎందుకంటే నీవెవరినైతే ఇష్టపడుతున్నావో, ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఏదైతే ఇష్టపడుతున్నావో, దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో అది భూమి మీద శాశ్వతం కాదని మాట్లాడతావు. అందుకని అంటున్నాడు, నాకంటే ఎక్కువ నీ తల్లిని కానీ తండ్రి కానీ, నాకంటే ఎక్కువ నీ కుమార్తె కానీ కుమార్తెను కానీ, నీ భార్యను కానీ భర్తను కానీ ప్రేమించొద్దు అనగా, నా మాటకు విలువిచ్చి నా మాటను ప్రేమించు, నా మాటకు నువ్వు ఇష్టపడు. ఎందుకంటే ఇవంతా కూడా లోకంలో శూన్యమే. వీళ్ళందరూ కూడా నశించిపోతారు. నశించిపోలేనిది నా తండ్రి యొక్క మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 5:18 అంటాడు, ఆకాశం భూమి గతించినను నీ మాటలు గతించవు. 5:18 కొండ మీద ప్రసంగం అని చెప్పినప్పుడు మత్తయి సువార్త, ఆకాశం భూమి గతించిపోయినను నా మాటలు గతించవు, నీ మాటలు గతించవు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకో. అంతేగాని ఆ ప్రభు బాగానే చెప్పాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టి మా నాన్నకి, అమ్మ నాన్న నువ్వు నన్ను పెంచావు, పెద్ద చేసావు, ఉద్యోగం వచ్చింది, నేను ఒక స్తోమతలో ఉన్నాను, నీకు నాకు సంబంధం, నువ్వు వెళ్ళిపో అని ఇంకేమని చెప్పలేదు ప్రభు. జాగ్రత్త. ఎందుకంటే ఈ వాక్యాన్ని కొంతమంది వ్యతిరేకంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అర్థం చేసుకోక బాగానే ఉంది కదా, అక్కడ నాకంటే ఎక్కువ ప్రేమించడం కన్నా అన్నాం, కానీ కుటుంబాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్పలే.
నీవు దేన్నైతే ఇష్టపడుతున్నావు భూమి మీద, దేన్నైతే నువ్వు ఆకర్షితుగా ఉంటున్నావో, దేనికైతే నువ్వు లోపడిపోతున్నావో, వాటన్నిటికంటే ఇదిగో నా మాటకు విలువ ఇవ్వు. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి వస్తాడు కదా, వచ్చేమంటాడు, ప్రభువా నా దాసుడు మిగుల పక్షవాతముతో పడి ఉన్నాడు గనక నీవు స్వస్థపరచు అంటే, క్రీస్తు ఏమన్నాడు, అయితే నడు నీ ఇంటికి వస్తానన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు, అయ్యా అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు. ఒకటి. రెండోది, నువ్వు రావక్కర్లేదు కానీ ఇక్కడి నుంచి ఒక మాట చెప్పు, నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు. అన్నాడు కదా. ఎందుకన్నాడు అంటే ఈ శతాధిపతి అన్నిటికీ అందరికంటే 100 మందికి అధికారిగా ఉండి కూడా ఎవరి మాటను ప్రేమించాడు, ఎవరి మాటకు విలువించాడంటే ఒక అన్యుడై ఉండి క్రీస్తు మాట్లాడే మాటను ప్రేమించాడు, ఆయన మాటకు విలువిచ్చాడు. ఈరోజు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇస్తున్నావు, మీరు ఇస్తున్నారా? ఇవ్వగలిగితే ధన్యులు అంటాను నేను. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఇవ్వగలిగితే ధన్యుడివే, ధన్యురాడివే. నువ్వు నిజంగా దేవుని యొక్క మాటను ప్రేమించగలిగితే నీ ఫలము పరలోక రాజ్యంలో అధికమవుతుంది. ఇది తెలుసుకోమంటున్నాడు ఈ వాక్యం ద్వారా. అంతేగాని కుటుంబాన్ని విడిచిపెట్టేసి వారిని పెట్ట మీద పడేసి నువ్వు రాజాగా ఉండమని ప్రభు చెప్పలేదు. జాగ్రత్త. ఓ క్రైస్తవురాలా, ముందు మనం ఎవరికి విలువ ఇవ్వాలంటే ప్రభు యొక్క మాటకు విలువ ఇవ్వాలి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మాటకు మనం లోబడాలి, ఆ మాటను మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. అప్పుడే పరలోకమందున్న తండ్రి నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఆ విజ్ఞాపం వల్ల మన ఆత్మను మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు ఆ తీర్పు సమయంలో ఆ యొక్క సభలో, ఆ యొక్క స్థలంలో, మధ్యాకాశంలో మనము పాపం చేసిన వారుగా కాకుండా, అంటే దోషులుగా కాకుండా, ఏ పాపం లేని అనగా నిర్దోషులుగా అక్కడ ఎంచబడతాం. అప్పుడే నువ్వు పాతాళలోకానికి వెళ్ళాలో, పరలోక రాజ్యానికి వెళ్ళాలో తన కుమారుడైన క్రీస్తు నిర్ణయిస్తాడు. అందుకే ఈయన అంటున్నాడు, నా మాటను ప్రేమించండి, నా మాటకు విలువ ఇవ్వండి, అప్పుడు మీ ఫలములను నేను అధికం చేస్తానని హెచ్చరిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ, ప్రేమిస్తూ ఈ మాట చెప్పాడు. ఎంతమంది అయితే ఈ మాటను వింటున్నారు? ఒకవేళ చాలామంది చూడండి, పేరుకు క్రైస్తవులే, అందరూ బాప్తీసం తీసుకున్నారు, అందరూ రొట్టె ద్రాక్షాసంలో చేయి పెట్టారు, అందరూ ఆలయానికి వెళ్ళేవాళ్ళే, అందరూ వాక్యాన్ని విన్నవాళ్ళే, అందరూ వాక్యాన్ని బోధించేవారే, అన్ని పనులు చేస్తున్నవారు. కానీ వారిలో నా అనే అహంకారం ఉంటుంది. ఏముంటుందండి? నాది, నేను అన్న అహంకారం ఎప్పుడైతే నీలో ఉంటుందో ప్రభు నీలో నిలబడ్డం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నీలో నిలబడ్డం. అందుకే నీలో ఉన్న అహంకారం తీసేసుకొని నేను నీలో ఉండాలి, నీ ప్రేమ నేను అంగీకరించాలంటే నా మాటకు విలువేవు, నా మాటను ప్రేమించు, నా మాటకు ఇష్టంగా జీవించు, అప్పుడు నేను అంగీకరిస్తానని ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడిన మాటకు విలువెత్తామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాను, నాకంటే ఏది కూడా ఈ లోపల నీకు ఎక్కువగా చేసుకోవద్దు. అనుభవించండి, సంతోషంగా ఉండండి, కుటుంబాన్ని కట్టుకోండి, కుటుంబాన్ని పోషించుకోండి, నన్ను అడగండి, నేను ఇస్తాను. ఎప్పుడంటే నా మాటకు విలువిచ్చినప్పుడు, నా మాటను ప్రేమించినప్పుడు ఖచ్చితంగా మీ కోరిక నేను నెరవేరుస్తాను. మీ పక్షంగా నా తండ్రికి నేను విజ్ఞాపన చేస్తాను అని శరీరధారి ఉన్న ఆ రోజుల్లో మనకిచ్చిన వాగ్దానమే రేపటి దినాల మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం అవుతుందని నేను తెలియజేస్తున్నాను.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు చాలామంది అధికారులను ప్రేమించే వాళ్ళు ఉంటారు, డబ్బులు ప్రేమించేవాళ్ళు, ఎక్కువగా డబ్బులు ప్రేమించే వాళ్ళే ఉన్నారండి. అధికారాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి మాటను ప్రేమించేవారు క్రైస్తవులో తక్కువైపోరు. ఉన్నవారి యొక్క మాటలు విడిచిపెట్టింది వాళ్ళకి ఎలాగో తెలియదు, మనం తెలియజేయాలి వాళ్ళకి. కానీ ఒక క్రైస్తవుడు అయి క్రైస్తవురాలు అయి కూడా నీవే దేవుని యొక్క మాటకు విలువివ్వకపోతే, ఆ మాటను ప్రేమించకపోతే నీకు పరలోక రాజ్యం ఏమిటో ఎక్కడో నీకే తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి దుస్థితి రప్పించుకోకూడదని మీకు తెలియజేస్తున్నాను ఈ మాట ద్వారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమే నాయన తండ్రి, ఈ లోకంలో మాకు అందరినీ సమకూర్చావు. తల్లినిచ్చావు, తండ్రినిచ్చావు, తోబుట్టునిచ్చావు, తండ్రి స్నేహితునిచ్చావు, బంధువునిచ్చావు తండ్రి. అందరిని ఇచ్చిన ప్రభా, నీవన్న మాట వీరందరికంటే, ఎందుకంటే వీరందరినీ కలుగు చేసిన వాడు నేనే కనుక, వీరందరికంటే నా మాటకు విలువ ఇవ్వండి, నన్ను ప్రేమించండి. అప్పుడు మీకు నేను ఉపకారుగా ఉంటాను, మిమ్మల్ని రక్షించేవాడుగా ఉంటాను, మీ కోరికలను సిద్ధింపజేసేవాడుగా ఉంటాడని ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. ఈ వాక్యం అంతా విన్నవారిని, వాక్యానుసారంగా జీవించేవారిని మీరు నాన్న దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని, నీ పక్షంగా చేసిన ప్రార్థన, నలుగుర పక్షంగా చేసిన విజ్ఞాపన మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయమని సర్వాధికారైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ అందరములు దేవుడు దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.